ప్రస్తుతం అంతా మాట్లాడడానికి బీసీ అధికార ప్రతినిధి నాగరాజు గారు మనతో ఉన్నారు. ఏలూరులో రాజకీయ పరిస్థితులు ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. చెప్పండి, బీసీ నాయకుడిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీలకు సంబంధించి మంచి చేసిందా, లేదంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మేమే మంచి చేసామంటున్నారు, బీసీలకి ఏం చెప్తారు? తెలుగుదేశం ప్రభుత్వమే మంచి చేసిందండి. తెలుగుదేశం ప్రభుత్వం మంచి చేసింది. మాకు వచ్చేటప్పటికి బావుసూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అన్న దానిలోని 6 పథకాలు, యువతకి 20 లక్షల మందికి ఉపాధి కల్పించడం, నిరుద్యోగ వృత్తి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ప్రతి పిల్లలకు కూడా 15,000, మహిళలకు వచ్చి 3 సిలిండర్లు, మహిళలకు వచ్చి ఇంటికి వచ్చి 3 సిలిండర్లు, మహిళలకు వచ్చేటప్పటికి బస్సు ప్రయాణం, ఇలాగ మొత్తం 6 ఇవే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి మేము నమ్ముతున్నాం. డెఫినెట్గా మేము విన్ అవుతాం, ప్రతి చోట విన్ అవుతాం, గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. అంటే అనేక సర్వేల్లో కూడా ఏలూరు ఇక్కడ సంబంధించి బడ్డెటి రాధాకృష్ణ గారికి హెచ్చుందంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా ఆయన ఇక్కడ ఎమ్మెల్యే అంటారు ఏలూరు? డెఫినెట్గా ఆయన ఎమ్మెల్యే 60,000 మెజార్టీతో నెగ్గే అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయి. అంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, 60,000 మెజార్టీతో ఆయన ఎమ్మెల్యే నెగ్గుతాడు. ఏలూరు ప్రజలు చాలా మందికి ఆయన అంటే తెలుసు, తెలియని వరకు మీరు ఏం చెప్తారు ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వంగా, ఆయన ప్రజలు ఉండే విధానం గురించి? తెలియదండి లేదండి, అందరికీ తెలుసు. ఆయన చిన్నపిల్లలు కానీ పెద్దలు అందరికీ తెలుసు. ఎందుకంటే బయట అంటే ఒక నమ్మకం, బ్రాండు, ఆ బ్రాండ్ వల్ల అందరికీ తెలుసు. అలా అన్నయ్య గారు చేసిన ఇది కానీ తర్వాత వీళ్ళ ఈయన అప్పటి నుంచి కూడా ఈయన చేస్తున్న ఇది కూడా మనం ఎవరికి చెప్పవసరం, చిన్నపిల్లలతో సహా మొత్తం అందరికీ తెలుసు. ఇక్కడ ఏలూరు అయితే 60,000 మెజార్టీతో నెగ్గుతుంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఫామ్ చేస్తాం, అధికారం మాత్రం చేపట్టిపోతున్నాం. పైన చాలా ఆరోపణలు చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. అంటే ఒక్కడిని ఎదుర్కొనలేక ఇంతమంది కలిసి వస్తున్నారు, 3 పార్టీలు కలియకని అధికార పార్టీ నాయకులు. ఏమి లేదండి, అందరం కలిసి ఇప్పుడు వాళ్ళు చేయలేనిది ఏంటంటే వాళ్ళకి ఎవరు కలవట్లేదు, మాకందరం కలుపుతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఇది, అంతేగాని ఏం కాదండి. మేమందరం కూడా అందరం కలుపుకొని వెళ్తాం. మాకు అందరం కావాలి. మా నాయకుడు వచ్చిన జనం అందరం కలుపుకొని వెళ్తాడు. మా గవర్నమెంట్ అయితే ఫామ్ అయితే డెఫినెట్గా చేస్తాం. మా దాదాపుగా 140 సీట్లు, రాష్ట్రంలో 140 సీట్లు వస్తాయి, విన్ అవుతాం. చెప్పండి సార్, ఇక్కడ ఏలూరుకి సంబంధించి బడ్డెటి రాధాకృష్ణ గారి గురించి ఏం చెప్తారు? మంచి వ్యక్తి. చిన్నపిల్లడి దగ్గర కానీ పెద్దవాళ్ళు ఎవరిని అడిగినా కూడా మంచి వ్యక్తి అని చెప్తారు. ఆయన ఏంటంటే ఇద్దరికి ఉన్నది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 6 ఆఫీసులోనే ఉంటాడు. ఎప్పుడు అందుబాటులో ఉన్న వ్యక్తి బడ్డెటి చంటి గారు. ఏదైనా ఇప్పుడు ఒక నాయకుడు అన్నవాడు, ఒక ఎమ్మెల్యే అయినా కూడా ఇప్పుడు కూడా ప్రజల్లోనే అందుబాటులో ఉండటం వల్ల రేపు ఏదైనా సమస్య అయినా తీర్చడానికి బాగుంటుంది. అది వచ్చేటప్పటికి ఇక్కడ ఏలూరు వచ్చేటప్పటికి ఉపాధి అవకాశాలు బాగా కరువు అయిపోయినాయి. ఇక్కడ వచ్చేటప్పుడు జూట్ మిల్లు కానీ ఇవన్నీ కూడా మూసారు. రేపు పొద్దున్న వీళ్ళందరూ అన్నీ చేసిన తర్వాత ఇక్కడ ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు తీసుకొచ్చే దిశలో కూడా రాధాకృష్ణ గారు ప్రయత్నిస్తారని చెప్పి మా యొక్క నమ్మకం. బీసీలందరూ కూడా ఖచ్చితంగా మీకు ఓటేస్తారా, అంటే తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారా? ఈరోజు బీసీలకు సంబంధించి అనేక పథకాలు పెట్టామని మేము అంటున్నారు. డెఫినెట్గా బీసీలు తెలుగుదేశం పార్టీకి గ్యారెంటీగా ఓటేస్తారు, దాంట్లో మాత్రం సందేహం లేదు. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.